దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 30th జూలై 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము. సామ్ నంబర్ 55 and verse 22. నీ భారం యెహోవా మీద పోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము తెలియక భారాలు మోస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, తెలియని భారాలు, తెలిసిన భారాలు, స్ట్రెస్లో ఉన్నాము, భయంలో జీవిస్తున్నాము. రేపేంటి, తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అని ఒక భారాన్ని మోస్తున్నాము. ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశమును, ఒక పిలుపునిస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము. ఇదండి మనం నేర్చుకోవాలి. దేవుని మీద భారం ఎలా మోపాలో నేర్చుకోవాలి. మనం చదివే బైబిల్, మనం చేసే బైబిల్ స్టడీ, లేక మనం వెళ్తున్న చర్చ్లో ఏమి నేర్పించాలి? యెహోవా మీద నా భారాన్ని నేను ఎలా మోపాలి నేర్చుకోవాలి. ఆయన నిన్ను ఆదుకొనును. కనుక భారము మోపకుండా ఆయన మీద ఆయన ఎలా ఆదుకుంటాడు? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము చేత కడగబడిన నీవు నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు కదిలింపబడవు, నీతిమంతుడివి, యేసు రక్తం చేత కడగబడ్డావు. Let me read this in English. Cast thy burden upon the Lord, and he shall sustain thee. He shall never suffer the righteous to be moved. He will never suffer the righteous to be moved. ఇంకా అయిపోయింది అనుకుంటారు చాలామంది. ఇంకా ఫినిష్ అయిపోయింది అని అనుకుంటారు మీ గురించి, మన గురించి. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతులను నేను ఎన్నడూ కదలనివ్వను. కదిలించుటకు ఎన్ని ప్రయత్నాలు నీ విరోధి చేసినను దేవుడు అంటున్నాడు, నీతిమంతులను నేను కదలనివ్వను, నేను వారిని ఆదుకుంటాను అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వే భారం మోస్తున్నావో నీకు తెలుసు. ఏ స్ట్రెస్, ఏ టెన్షన్, ఏ బాధ నీలో ఉన్నదో నీకు తెలుసు. ఈరోజు దేవుడు నిన్ను అవకాశం ఇస్తున్నాడు, నేను పిలుస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ భారము దేవుని మీద మోపము. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ఆదుకుంటాడు. మాటిచ్చిన దేవుడు మాట తప్పడు. ఎలాగండి ఆయన మీద మోపాలి? ఆయనకు మొరపెట్టాలి. తండ్రి, నా భారాన్ని నీ మీద మోపుతున్నానయ్యా, నా చింత యావత్తూ మీ మీద వేస్తున్నానయ్యా, నన్ను ఆదుకున్నందుకు స్తోత్రమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత నమ్మాలి. నువ్వేమి చేసావో, ఏమి అడిగావో నమ్మాలి. భారాన్ని దేవుని మీద మోపాను, ఇంకా భారము నా మీద లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, నా ఇద్దుకు రండి అంటున్నాడు దేవుడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 55 अध्याय और 22 वचन पढ़ रहे हैं. अपना बोझ यहोवा पर डाल दे, वह तुझे संभालेगा. वह धर्मी को कभी टलने ना देगा. कभी टलने ना देगा. आपको कुछ भी नहीं टल सकता. आपका धन ना होना, आपका तबीयत ना होना, सुख ना होना, कुछ भी आपको टल नहीं सकता है. धर्मियों को वो टलने नहीं देगा. आपको क्या करना है? आपका बोझ परमेश्वर पर डालना है, वो आपको संभालेगा. आज प्रार्थना करो, परमेश्वर, हमारे जो भी चिंता है, हमारी जो भी कठिनाई है, प्रभु आपको हम सौंपते हैं, हमारी सहायता करो. నీవు ప్రార్థన చేసిన ఎడల నీ భారమును ప్రార్థన ద్వారా ఆయన మీద మోపాలి. అర్థమవుతుందండి? మోపిన తర్వాత దాన్ని మర్చిపోవాలి. మోపావని నమ్మాలి. అప్పుడు అది నీ జీవితంలో జరగను. కనుక ఈరోజు దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విషయంలో ఉన్నా, ఏం చేస్తున్నా దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నిన్ను కదలనివ్వడు. ఏ పరిస్థితి కూడా
నిన్ను కదలనివ్వదు. నీవు 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 నిలబెడతావు. యు విల్ స్టాండ్ అప్. యు విల్ స్టాండ్ లైక్ ఏ ట్రీ. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక దేవునికి స్తోత్రం. అయిపోయిందని భయపడవద్దు. నీకేం అవ్వలేదండి. దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు. ఆయన నీ అవసరాలన్నీ తీర్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, తండ్రి, మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. మా భారాన్ని మీ మీద మోపుతున్నాం నాయన. మా భయాన్ని, మా స్ట్రెస్ని, మా టెన్షన్ని, మా యొక్క ప్రతి ఒక్క ఆందోళన మీ మీద మోపుతున్నాం నాయన. తండ్రి, మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం. తండ్రి, ఉద్యోగంలో వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి నిబిడలను ఆదుకున్నందుకు స్తోత్రం. ఉద్యోగం ఎదురు చూస్తున్న వారు నాయన తండ్రి, దేవా తండ్రి, వారిని మీరు ఆదుకొని వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేసి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, చదువుకుంటున్న వారు, స్కూల్స్కి, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో వారందరినీ కూడా నీవు ఆదుకొని ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారిని నువ్వు ఆదుకొని మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులతో వర్ధలింపు చేసిన స్తోత్రంలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి యొక్క పరిచర్య భారం అంతూ మీ మీద మోపుతూ ముందు పరిచర్య చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినట్టుగా దీవించండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడనుగా. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.